ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీల పథకాల అమలులో భాగంగా సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని 22వ వార్డులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీ ఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు అన్ని ప్రభుత్వ పథకాలను అందించడానికి ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ప్రసాద్ చౌహాన్, సూర్యప్రకాష్, సిడిసి చైర్మన్ రామరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అశోక్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జూలకంటి ఆంజనేయులు, బక్క బలరాం మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. తమలందరూ కూడా పేరు నమస్కరిస్తున్నాం. ఇప్పటిదాకా మరి కమిషనర్ చెప్పారు ముఖ్య ఉద్దేశం. రామరెడ్డి గారు మన ప్రభుత్వం ప్రజల కోసం చేసే కార్యక్రమం ఇదొక కార్యక్రమం. గతంలో మనం గవర్నమెంట్ రాగానే ప్రజాపాలన చేసుకున్నాం. వచ్చిందా మీరందరూ ప్రజాపాలన కార్యక్రమంలో మరి అప్పుడు 6 గ్యారంటీలు ఎప్పుడైతే ఎలక్షన్ల ముందు ప్రచారంలో ప్రకటించిందో ఆ 6 గ్యారంటీలు ఇప్పుడు ఒకటి చేస్తూ మరి ప్రజలకి దగ్గరగా ప్రభుత్వం అవుతుందని తెలియజేసుకోవడానికి కార్యక్రమం. మరి 6 గ్యారంటీలో మరి కొన్ని మనం లబ్ధి పొందినాం. వచ్చినాయి రాలేవా? కొన్ని ఏవే వచ్చినాయి చెప్పండి. కరెంట్ వచ్చింది, ఓకే సంతోషం కదా. కరెంట్ వచ్చింది 200 యూనిట్ లోపల ఎవరికైతే కరెంట్ ఉందో వాళ్ళకి ₹1 కూడా అడిగితే మరి ఇంటికి వచ్చి కట్ చేస్తామని ఎవ్వరు అంటారా? కట్ చేస్తామని గత ప్రభుత్వం ఎట్లా ఉండే ఒక 2 నెలలు 3 నెలలు అయితే కరెంట్ కట్ చేసి మరి పోతుండే మనకెవ్వరు కూడా సమాధానం చెప్పేవాళ్ళు కాదు. మనకున్న ఈ భారమైన బతుకులో అది పెద్ద బండరాయిలాగా ఉండే కరెంట్. మరి ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ చేయడం, ఇంకా బస్సు ఫ్రీ, చాలా సంతోషం కదా. బస్సు ఫ్రీ ఎందుకు పెట్టిందంటే ఏ ఇంట్లో కానివ్వండి ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు నవ్వుకుంటూ ధైర్యంగా ఉంటే మరి ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందనే ఉద్దేశంతో ఆడవాళ్ళకి భరోసాగా ఉండాలి. అలిగి అత్తగారింటికి అమ్మగారింటికి పోవాలంటే భర్తకు చేసాపాలు కొట్లాడినాక ఎట్లా ఉంటుంది కదా, అడగకుండా మరి చెప్పకుండా పోవచ్చు. అంత సవలతో మన ప్రభుత్వం వచ్చింది. చెప్పకుండా పోయినా వాళ్ళకి మనం అవసరం కాబట్టి మళ్ళీ మన ఎమ్మడే వస్తారు. అవునా కదా? కాబట్టి ఇది ప్రభుత్వం మనకు భరోసా ఇచ్చింది, కరెంట్ ఒకటి ఇచ్చింది. మరి మహిళలకు మగవాళ్ళు కూడా అనుకుంటున్నారు ఆడనే ఓట్లేసిందా మగవాళ్ళ మేలేదా అని అనుకుంటారు. మీ పైసలు కూడా జాగ్రత్త ఉంటున్నాయి కదా. ఆడవాళ్ళదైనా మగవాళ్ళదైనా మీ సంపాదనే మీకు సేవ్ అవుతుంది. ఇద్దరికి మరి మేలే జరుగుతుంది. కాబట్టి మరి రాను మా కాలం వస్తే మీకు ఫ్రీ ఇస్తారు. ఆడవాళ్ళకు మాది రాజ్యము మా చేతిలోకి వచ్చినాక వస్తుంది, సగంలో సగం వచ్చింది. మాకు కూడా మొత్తం వచ్చినప్పుడు మీకు ఫ్రీ ఇస్తాం. అంతేనా? తమ్ముడు ఏమనుకోవద్దు దయచేసి. ముఖ్యంగా మరి పెద్ద కళ అది నెరవేరుతుందా నెరవేరదా, ఎంత కష్టపడితే ఆ కళ నెరవేరుతుంది అని ఆలోచన చేస్తే కానీ అది కళలాంటి మిగిలిపోయింది. మరి ఇప్పటి వరకు మన కళ నెరవేరలేదు. ఆ కళ ఏంటో మరి ఇప్పుడు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు నెరవేర్చడానికి ముందుకు వస్తుంది. అది ఏంటిదంటే సొంత గూడు, సొంత ఇల్లు. ఎంతమందికి సొంత ఇల్లు లేదు? చేస్తే ఇల్లు లేని వారు అందరు కూడా ఇల్లు లేదు. కిరాయిలు కట్టాలంటే ఎంత అవస్థ ఉందో, ఎంత బాధ అవుతుందో. ఇక్కడ వచ్చే లోపల
నేను వస్తాను. నేను కూడా కిరాయి కట్టుకుంటున్నా, నేను కూడా కిరాయి ఇంట్లోనే ఉన్నా. మరి ఆ బాధ నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంత స్థలం ఉంటే ఫోటో తీయరు చాలా మంది. స్థలం ఉన్నవాళ్ళు మన సర్వే చేసిండ్రు మన 10-15 రోజులు. ఆ సర్వేలో ఫోటోలు మున్సిపల్ సిబ్బంది వచ్చి మీ ఫోటోలు తీయడం జరిగింది. మరి ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, ఇల్లు కట్టిస్తామంటున్నాం. మరి లేని వాళ్ళ పరిస్థితి ఇంకా అగోగతిగా ఇది ఉన్నాము మా పరిస్థితి అని మీరు ఎక్కడైతే బాధపడతారో అని చెప్పి మన ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వాళ్ళకు కూడా ఇళ్ళ స్థలం ఇచ్చి ఇల్లు కట్టేయడానికి ఈరోజు మేము ముందుకు ఈ కార్యక్రమం తీసుకొని వస్తుంది. సంతోషమా లేదా? అర్థమైంది అందరికీ? అర్థమైతే తప్పట్టు కొట్టాలని ఇళ్ళ స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తుంది. స్థలం ఉన్న వాళ్ళకి కట్టిస్తుంది. స్థలం లేకపోతే స్థలం ఇచ్చి ఇప్పుడు 2 కొడుకులు 3 కొడుకులు పెళ్ళై ఉన్న వాళ్ళకి ఒకటే రూమ్ లో ఉంటున్న ఒకే ఇంట్లో ఉన్న ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. మరి అలాంటి సౌకర్యం ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. గత ప్రభుత్వం ఏం చేసినా మీ అందరికి తెలుసు, నేను చెప్పవసరం లేదు. తెలుసు కదా అందరికీ. 10 ఏళ్ళలో ఏ విధంగా ఆశ చూపిస్తుంది, కానీ ఇది అట్లా కాదు, ఆశ కాదు. మీరు ఎవ్వరు ఏ విధంగా దగ్గర పోవాల్సిందే, ఒక్క రూపాయి ఎవరికి అవసరం లేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఇళ్ళ స్థలం కోసం ఎంత బాధపడుతున్నామో రేషన్ కార్డు కూడా అంతే బాధ ఉందా? బాధ అందరికీ రేషన్ కార్డు లేని వాళ్ళు చేయొద్దండి. మాకు పెళ్ళి అయింది, పిల్లలు అయ్యారు, ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదన్న వాళ్ళు ఇద్దండి. ఓకే, సంతోషం. మరి ఈ ప్రభుత్వం రేషన్ కార్డు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేకుండా మరి బియ్యం రాలేదు, ఏదన్నా ఆపద వస్తే హాస్పిటల్ పోదామన్నా కూడా మాకు ధైర్యం లేదు. మా దగ్గర అమ్ముకోనికి ఇల్లు లేదు, భూమి లేదు. ప్రాణం మరి నిలబెట్టుకోవాలి, ప్రాణాన్ని కాపాడుకోవాలంటే మాకు పైసలు లేదు. అప్పు కూడా ఇచ్చే బాధ్యత కూడా ఈ రోజుల్లో లేదు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి అంటే సంవత్సరము ఆదాయం 2 లక్షలు ఉన్న వాళ్ళకి అందరు కూడా రేషన్ కార్డు వస్తుంది. విద్యుత్ భూమి కూడా 3 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఇస్తుంది. రైతు భరోసా అంటున్నాం. రైతు భరోసాలో భూములు ఉన్నాయి, ఎవరికైనా చేతిలే పని ఉన్నాయా? సంతోషం. గత ప్రభుత్వం ఏం చేసిందంటే 100 ఎకరాలున్నా, పంట పండించుకోకపోయినా, గుంటలున్నా, ప్లాట్లున్నా, ఇల్లు కట్టినా వాటికి రైతు బంధు వేసింది కదా. కోట్ల రూపాయలు వేసింది రైతు బంధు. పంట లేదు, పాలు లేదు, ఇల్లు కట్టుకున్న దానికి కూడా అది ల్యాండ్ అనే మరి రైతు బంధు వేసింది. ఆకలి లేదు, ఏం లేదు, తినో అని పెడితే దానికి అర్థం లేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఉన్న వాళ్ళకి పెట్టకుండా లేని వాళ్ళకు, భూమి లేని వాళ్ళకి మరి భరోసా కల్పిస్తే వాళ్ళు చక్కగా జీవితం చేసుకుంటారనే ఉద్దేశంలో భూమి దున్ని పంట పండించుకున్న వాళ్ళకి రైతు భరోసా ఇస్తుంది. ఎన్ని ఎకరాలను ఉన్నాయి పంట పండించుకున్న వాళ్ళకి రైతు భరోసా. పంట పండని వాళ్ళకి కూడా ఇచ్చినారు. ఆ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ లేరు. 100 ఎకరాలు 50 ఎకరాలు 30 ఎకరాలు ఎక్కడున్నారు అంటే అమెరికాలో ఉన్నారు, లేదంటే హైదరాబాద్ ఉన్నారు. మన ఊళ్ళో అయితే వాళ్ళు లేరు. వాళ్ళకి మనం ఇచ్చిన పన్ను, మనం జమ చేసిన పైసలన్నీ వాళ్ళకి తీసుకుపోయి ఇచ్చింది గత ప్రభుత్వం. కానీ అది వద్దు, అది అన్యాయం జరుగుతలే, లేని వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి లేని వాళ్ళకి ఇవ్వాలని చెప్పడం జరిగింది. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.